అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 సెమీఫైనల్స్. ఆడిషన్స్ లో అదరగొట్టేసి ప్రిలిమ్స్ లో పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేసేసి ఇదిగో ఇప్పుడు సెమీఫైనల్స్ లో చెడుగుడు ఆడేసి విజయాన్ని సాధించేసి ఫైనల్స్ కి ఫిరంగుల్లో ఎగరడానికి మన దగ్గరకు వస్తున్నారు 6 చిన్నారులు. మరిక లేట్ ఎందుకు, ఆట గేటు తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. అండ్ అమ్మతో డిస్కస్ చేసుకుని చక్కగా నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ఫల్గున్, ముందుగా నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ 4 మన దేశానికి చెందిన అవార్డు ఏది? నీ ఆప్షన్స్: ఏ దాదా సాహెబ్ ఫాల్కే, బి రామన్ మెగసెసే, సి ఆస్కర్ అండ్ డి నోబెల్. ऑप्शन ए दादा साहेब फाल्के. ऑप्शन ए दादा साहेब फाल्के. यस सर. चलाए? यस सर. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ దాదా సాహెబ్ ఫాల్కే బిఫోర్ ఐ రివీల్. ఎందుకు అనుకుంటున్నాం అది ఏ రంగానికి ఇస్తారు తెలుసా? అది సినిమా రంగంలో ఇస్తారు సార్. రామన్ మగసెసే అవార్డు ఫిలిప్పీన్స్ వాళ్ళది, ఆస్కార్ యుఎస్ఏ వాళ్ళది, ఇంకా నోబెల్ ప్రైజ్ స్వీడన్ కి చెందింది. అంటే ఇట్ ఈస్ యూనివర్సల్ సార్, బట్ ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇంత తెలుసుగా ఫల్గున్, నేనేం చెప్తాను? రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. రెడీ రాహుల్? యువర్ క్వశ్చన్. ఎందరో మహానుభావులు ఈ కీర్తనను రాసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ అన్నమయ్య, బి త్యాగయ్య, సి రామదాసు అండ్ డి పురంధరదాసు. ఆప్షన్ బి త్యాగయ్య. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి త్యాగయ్య. రాహుల్, ఎందరో మహానుభావులు ఎప్పుడైనా విన్నావా కీర్తన? మనకి సంగీతంలో, కర్ణాటక సంగీతంలో పంచరత్నాల్లో అది కూడా ఒకటి. ఆ పంచరత్నాల్లోని ఈ ఎందరో మహానుభావులు రాసింది త్యాగయ్య. ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ అన్నా? ఆర్యన్? yes sir. యువర్ క్వశ్చన్. మిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? ఈ ఆప్షన్స్: ఏ సూరత్, బి రాజ్కోట్, సి ఆనంద్ అండ్ డి భుజ్. ఆప్షన్ సి ఆనంద్ ఫిక్స్. ఆప్షన్ సి ఆనంద్ ఫిక్స్. నీ పేరు ఆర్యన్ కాబట్టి ఆన్సర్ ఆనంద్ అవుతుంది అనుకుంటున్నావా? అలా నో సార్, అమూల్ ఫుల్ ఫామ్ లో ఆనంద్ ఉంటుంది. ఓ ఓ అలా వచ్చావా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ఆనంద్. ఆర్యన్, ఇట్ ఇస్ టైమ్ టు బి ఆనంద్ అంటే ఏంటి? 10 పాయింట్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. రెడీ జోష్తా? ఈ క్వశ్చన్. ఇండియా తన ఫస్ట్ టెస్ట్ క్రికెట్ ను ఏ దేశంతో ఆడింది? నీ ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్, బి ఆస్ట్రేలియా, సి పాకిస్తాన్ అండ్ డి బంగ్లాదేశ్. Sir, I passed the question, sir. Pass the question? Not confident? Yes sir. So risk తీసుకోదలుచుకోలేదు. Yes sir. Okay, I pass the question. ఇప్పుడు గెస్ట్ ఏ? England. ఇంగ్లాండ్ అనుకుంటున్నావా? రోషిత, ఇంగ్లాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1932 లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, మన వాళ్ళు గెలవలేదు. ఓకే, సుష్మిత, నీ క్వశ్చన్. మహాభారతం ప్రకారం విరాటరాజు కొలువులో భీముడి పేరేంటి? ఈ ఆప్షన్స్: ఏ బృహన్నల, బి వలలుడు, సి విదూషకుడు అండ్ డి కంకుభట్టు. Pass the question. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. సరే ఫైనల్ ఇప్పుడు గెస్ట్ చెప్పు మళ్ళీ. కంకుభట్టు. కంకుభట్టు.
నేను అడిగింది ఎవరి పేరు? భీముడు భీముడి పేరు. కంకుభట్టు ధర్మరాజు పేరు. మరి భీముడి పేరు? ఎనీ గెసెస్? వలలుడు. వలలుడు. yes, వలలుడు is the right. okay, never mind, next time better luck. రెడీ అన్నా అస్మనాస్? సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడి చేతి వైపు ఉండే దిక్కు ఏది? నీ ఆప్షన్స్: ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం అండ్ డి దక్షిణం. Please fix option D, Dakshinam. You wanted to fix option D దక్షిణం. Shall I? Okay, I fix option D దక్షిణం. దక్షిణం అంటే South. సౌత్. రైట్ ఆన్సర్. 10 points to you. సో మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయింది. కొందరం విన్నాం, కొందరం వినలేదు, అయినా అంత మంచిగా జరిగింది. అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి: ఫల్గున్ with 10 points, రాహుల్ with 10 points, ఆర్యన్ with 10 points, అస్మనాజ్ with 10 points, యోషిత with 0 points and సుష్మిత with 0 points. సో అమ్మలు, మీతో రౌండ్ పూర్తయింది కాబట్టి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి, సలహాలు చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. అడదా మరి? రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్: మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో నెంబర్ 2 ఏది? ఓకే, టైమ్ అప్. అవుట్ ఆఫ్ 6 5 రాశారు. కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఓకే, నేను అడిగింది నగరమా రాష్ట్రమా? నగరం. నగరం. మరి వెస్ట్ బెంగాల్ నగరమా రాష్ట్రమా? రాష్ట్రం. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో -5 టు బోత్ ఆఫ్ యు. ఇక మిగిలింది కోల్కతా, ఢిల్లీ. నెంబర్ 1 ఏది? Mumbai. ముంబై. ఢిల్లీ is number 3, not number 2. And number 2 is కోల్కతా. సో కోల్కతా అని రాసిన అస్మనాజ్ అండ్ రాహుల్ మీ ఇద్దరికి +10, మీ ముగ్గురికి -5. వెల్ ప్లేడ్. Here comes the second question. 3.5 సంవత్సరాలు అంటే మొత్తం ఎన్ని నెలలు? ఓకే, టైమ్ అప్. రిలాక్స్. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. 3 సంవత్సరాలు అంటే 36. 3.5 అంటే 36 + 6 టోటల్ 42. సో 42 అని రాసిన మీ 5గురికి +10. Here comes the third question. ఆల్మట్టి డ్యామ్ ఏ నది మీద నిర్మించారు? ఓకే, అవుట్ ఆఫ్ 6 ముగ్గురు మాత్రమే అటెంప్ట్ చేశారు, కానీ అందులో 2 రకాల ఆన్సర్లు ఉన్నాయి: తుంగభద్ర అండ్ కృష్ణ. కృష్ణ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రాహుల్ కి 10 points అండ్ మీ ఇద్దరికి -5. రాతా గీతలో ద ఫోర్త్ క్వశ్చన్: హనుమాన్ చాలీసా ఎవరు రాశారు?
అవుట్ ఆఫ్ 6 నలుగురు మాత్రమే అటెంప్ట్ చేశారు. అండ్ ఆ నలుగురులో ముగ్గురు రాశారు తులసీదాస్ అని. అండ్ రాహుల్ రాశాడు భయంకరం అయ్యన్నార్ స్వామి అని. హనుమాన్ చాలీసా రాసింది తులసీదాస్ సతా హరిచేరా కీజైనాథ హృదయ మహండేరా. తులసీదాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో తులసీదాస్ రాసిన మీ ముగ్గురికి +10 అండ్ రాహుల్ కి -5. Here comes the 5th question. జోహన్ రిటర్ 1801 లో కనుగొన్న రేస్ పేరేంటి? ఓకే, టైమ్ అప్. వెల్, అవుట్ ఆఫ్ 6 ఇద్దరు మాత్రమే రాశారు, జోషిత అండ్ ఆర్యన్. అండ్ ఆ ఇద్దరు రాశారు అల్ట్రా వైలెట్ రేస్, యూవి రేస్. That's the right answer and 10 points to both of you. Rata Geetalo, the last question for 10 points. ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, వెల్, అవుట్ ఆఫ్ 6 ఐదుగురు అటెంప్ట్ చేశారు. కానీ జోషిత మాత్రం భిన్నంగా రాసింది ఆంధ్రప్రదేశ్, ఏపీఎన్. అజ్మీర్ దర్గా మీ నలుగురు రాసినట్టుగా రాజస్థాన్ లో ఉంది. సో 10 points to all 4 of you and -5 to her. సో మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల గీతల వల్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. రాహుల్ లీడింగ్ విత్ 45 points, అలాగే ఆర్యన్ విత్ 45 points, అస్మనాస్ విత్ 40 points, ఫల్గున్ విత్ 30 points, జోషిత విత్ 5 points అండ్ సుష్మిత విత్ 5 points. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను. ముందుగా ఒక అక్షరం రివీల్ చేస్తాను, తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, ఆ క్లూ లక్షణాన్ని బట్టి ఆ పదం ఏమైంటుందో కరెక్ట్ గా చెప్పేస్తే ఇన్ టైం మీకు ఇచ్చేస్తాను 20 points. ఒకవేళ టైం మీకు చెప్పలేకపోతే ఇంకో అక్షరం రివీల్ చేస్తాను for 15 points. అప్పటికి చెప్పలేకపోతే మరో అక్షరం for 10 points అండ్ చివరిగా ఆఖరి అక్షరం 4వ అక్షరం for 5 points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఇట్స్ బజర్ రౌండ్, సో ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్, 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. నేను మీకు ఇస్తున్న క్లూ, దాహానికైనా దేహానికైనా ఈ రిసోర్సెస్ ఆధారం. బజర్ నొక్కిన సుష్మిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. జల వనరులు. జలవనరులు. సో జా సరిపోయింది, నా క్లూ సరిపోయిందా? దాహానికైనా దేనికైనా సరే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దాహానికైనా దేహానికైనా వాటర్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ఆన్సర్, 20 points to you. తేట తెలుగులో 2వ పదం ఆన్ ద స్క్రీన్, 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? టీ. నేను మీకు ఇస్తున్న క్లూ, సమాజంలో ఎక్కడ చూడు మోసం, దగా, కుట్ర. మళ్ళీ సుష్మితకి యువర్ ఆన్సర్ ప్లీజ్. అవినీతి పరం. అవినీతి పరం. ఆ టీ సరిపోయింది, ఆ పరమే కొంచెం భారంగా ఉంది. అవినీతి పరం అనే ఒక మాట మనకి లేదు కాబట్టి -5. Okay, well, for 15 points, I reveal letter number 6. Yes, Aryan. అవినీతి పయం. అవినీతి అని చెప్పింది కాబట్టి పరం మంది,
పరంలో రమ్ కాదు అని ఎం ఇచ్చాను. సో నువ్వు పాన్ అలాగే వచ్చేసి పయం అన్నావు. క్రియేటివిటీ కావాలి కానీ మరి ఎంత? ఆ పదం కూడా లేదు నాన్న. -5. Well, for 10 points, I reveal letter number 2. This time it's Asmanas. అవినీతిమయం. అవినీతిమయం. ఉందా ఈ పదం? ఖచ్చితంగా ఉంది. Right answer and 10 points to you. తేట తెలుగులో ముచ్చటైన మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. కమలనాభునికి కాలేదంటారు కానీ కమల్ హాసన్కి అయిపోయింది. బజర్ నొక్కేసింది. అస్మనాజ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. దశావతారం. దశావతారం. అరే సరిపోయింది. మరి క్లూ? కమల్ హాసన్ మూవీ ఉంది కదా సార్, దశావతారం. కమలనాభుడికి కాలేదంటారంటే కమలనాభుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఎందుకు? నాభి ఎందుకు కమలము గలవాడు, బహుబలి సమాసం. ఆయన కాలేదంటారు కానీ కమల్ హాసన్కి అయిపోయిందట. ఏమిటిది? దశావతారం. అయిపోయిందా కమల్ హాసన్కి? ఎలా అయిపోయింది? మూవీలో చేశారు కదా దశావతారం. అలా సినిమా వచ్చిందా? రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. నేను ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. హార్స్ తో చేసే హోమం. Fastest buzzer, Asmanas again. Your answer please. అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం. అరే మే సరిపోయింది. మరి క్లూ? హార్స్ తో చేసే హోమం అశ్వమేధ యాగం. అశ్వం అంటే హార్సా? హోమం అంటే యాగమా? Perfectly right answer. 20 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. పశువులు పొలాలు కలిపిన జంట పదాలు. ఫాస్టెస్ట్ ఇస్ జోషితా. యువర్ ఆన్సర్. పాడి పంటలు. పాడి పంటలు. ఓ ఈ సరిపోయిందా? ఎస్ సార్. క్లూ? ఎస్ సార్. ఎలా? యానిమల్స్ అంటే పాడి అంటే యానిమల్స్ లోకి వస్తుంది సార్. పశువులు అంటే పాడి, పాడి కిందకు వస్తాయి. ఓకే. ప్లాంట్స్ అంటే పంటలు. పొలాలంటే పంటలు. కాబట్టి కలిపిన జంట పదాలు ఏమిటి? పాడి పంటలు. కాబట్టి కలిపితే ఆ జంట పదం పాడి పంటలు. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. వెల్, తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఆఖరి పదం 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. నాన్ స్టాప్ గా నాట్ ఈటింగ్. ఫాస్టెస్ట్ బజర్. దిస్ టైమ్ ఇట్స్ రాహుల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. నిరాహార దీక్ష. నిరాహార దీక్ష. అరే రా సరిపోయింది. మరి క్లూ? సార్ నిరాహార దీక్ష అంటే ఆహారం తినకుండా ఉంటారు. సో చాలా రోజుల పాటు భోజనం చేయరనమాట. ఎప్పుడైనా చేశారు నిరాహార దీక్ష? ఇప్పుడు చేయలేదా? రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగు పూర్తయ్యేసరికి మన టోటల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అస్మనాస్ లీడింగ్ విత్ 90 points, రాహుల్ విత్ 65 points, ఆర్యన్ విత్ 40 points, ఫల్గున్ విత్ 30 points, జోషితా విత్ 25 points అండ్ సుష్మిత విత్ 20 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు దృశ్యం చూపిస్తాను. ఆ దృశ్యానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కేసి చెప్పేస్తే, ఆన్సర్ కరెక్ట్ అయితే నేను ఇచ్చేస్తాను 10 points అండ్ తప్పైతే -5. బజర్ రౌండ్ అగైన్. అండ్ క్వశ్చన్ అందరికీ కామన్.
సో బి అలర్ట్. దృశ్యంలో మొట్టమొదటి ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని ఓదారుస్తున్నారు? ఫోటో ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ ఫల్గున్, యువర్ ఆన్సర్ ప్లీజ్. పన్నీర్ సెల్వం. పన్నీర్ సెల్వం. ఓ, ఆవిడ జయలలిత గారు, శశికళ గారు, కానీ అక్కడ ఫేస్ కనబడట్లేదే. తన పర్సనాలిటీని చూస్తే పన్నీర్ సెల్వం. ఆయన పర్సనాలిటీని చూస్తే నువ్వు ఇప్పుడు గుర్తుపడగలుగుతున్నావా? ఓ పన్నీర్ సెల్వం ఇస్ ద రైట్ ఆన్సర్. 100 points to you. దృశ్యంలో రెండవ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని దేశం పేరేంటి? ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఎస్ ఫల్గున్. ఇటలీ సార్. ఇటలీ. ఎస్ సార్. షూర్? ఎస్ సార్. ఎలా చెప్పగలవు? సార్ అది సెయింట్ పీటర్స్ బాసిలికా సార్. సెయింట్ పీటర్స్ బాసిలికా. ఎస్ సార్. ఇటలీ. ఎస్ సార్. యూరోప్ లో ఉంది. ఎస్ సార్. అదే అనుకుంటున్నావు? ఎస్ సార్. రాంగ్ గెస్. వాటికన్ సిటీ, స్మాలెస్ట్, లీస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ కంట్రీ, అతి తక్కువ మంది జనాభా ఉన్న కంట్రీ అది వాటికన్ సిటీ. దృశ్యంలో మూడో ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతని పూరించండి. సామెత ప్లీజ్. ఆరిపోయే దీపానికి డాష్ ఎక్కువ. ఏమిటో ఎక్కువ మక్కువగా చెప్పడానికి ముందుకు వస్తున్నాడు రాహుల్. వెలుగు. వెలుగు ఎక్కువ. షూర్? సార్. అంటే అర్థం ఏంటి? అంటే ఆరిపోయే ముందు ఎక్కువ వెలిగిద్ది, ఆ తర్వాత ఆరిపోయింది. ఓహో, ఏదైనా అబ్నార్మల్ గా పర్ఫామ్ చేస్తోంది అంటే దానికి ఎండ్ ఉంది అని ఇట్స్ ఇండికేషన్. అవునా? సో ఇక్కడ మాట్లాడింది దీపం గురించి కాబట్టి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. నీ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ 10 points to you. దృశ్యంలో నాలుగవ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. క్షేమంగా వెళ్ళి డాష్ రండి. ఎలా రావాలో చెప్పడానికి వస్తున్నాడు మళ్ళీ మన దగ్గరికి ఫల్గున్. లాభంగా. లాభంగా. ఎస్ సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. లాభంగా రండి అలా అంటూ ఉంటారా? ఎస్ సార్. నీతో ఎవరన్నా అన్నారా? ఎస్ సార్. నువ్వు విన్నావా? నేనేం చెప్పేది ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. లాస్ట్ 2 questions. ఈ 2 questions సంబంధించి నేను ముందు పిక్చర్ చూపిస్తాను, తర్వాత ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. అది కరెక్ట్ అయితే అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ముందుగా క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డాక్టర్ అంజలి టెండూల్కర్. ఎస్ ప్లీజ్ ఫల్గున్. అవును. ఎవరావిడ? సచిన్ టెండూల్కర్ వైఫ్. సచిన్ టెండూల్కర్ వైఫ్. ఎస్ సార్. ఆవిడ పేరు అంజలియా? ఎస్ సార్. ఆవిడ డాక్టరా? రైట్ ఆన్సర్. 10 more points to you. దృశ్యంలో ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ సినిమా పోస్టర్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాకు సంబంధించినది. ఫాస్టెస్ట్ బజర్ జోషితా, యువర్ ఆన్సర్. కాదు. కాదా? కాదు. మరి కాదు అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఖైదీ నెంబర్ 150లో. ఖైదీ నంబర్ 150 అందులోదా? జోషిత, ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నావు, ఒక్కసారిగా వైలెంట్ గా బజర్ నొక్కావు. కరెక్ట్ ఆన్సర్ చెప్తావేమో అనుకున్నాను, అనుకున్నట్టే చెప్పేశావు. రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యం పూర్తయ్యేసరికి మన దగ్గర స్కోర్స్ ఇలా ఉన్నాయి. Asmana's leading with 90 points, Rahul with 75 points, Falgun with 55 points, Aryan with 40 points, Joshita with 35 points, and Sushmita with 20 points.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో మన ఆఖరి రౌండ్. ఇవాల్టి విజేతను డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని ఇండివిజువల్ గా ఒక్క నిమిషం పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగి ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పగలిగితే అన్ని ఇంటూ 10 పాయింట్స్ మీ ఖాతాలో పడిపోతాయి. అండ్ తప్పు అయితే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసి వెంటనే ముందుకు వెళ్ళిపోతూ ఉండండి అండ్ రైట్ ఆన్సర్ చెప్తూ వెళ్ళండి. ఓకే, ఈ ఆటని ఈ రౌండ్ ని మన పోడియం దగ్గర కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చొని ఆడతాం. రెడీ ఫల్గున్? Yes, sir. ప్లీజ్ కమ్. ఫల్గున్, your time starts. 3, 2, 1 and go. లియాండర్ పేస్ ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. రైట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో నంబర్ 2 లో ఉన్న దేశం ఏది? ఇండియా. రైట్ ఆన్సర్. మన దేశంలోని అతిపెద్ద జైలు పేరేంటి? తిహార్ జైల్. రైట్ ఆన్సర్. 2018 ఫిబ్రవరిలో ఎన్ని రోజులుంటాయి? 28. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం త్రేతాయుగం తర్వాత వచ్చే యుగం ఏది? ద్వాపరయుగం. రైట్ ఆన్సర్. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఏది? పాస్. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్ లో ఏ ఆట ఆడతారు? క్రికెట్. రైట్ ఆన్సర్. బెజవాడ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం ఇంద్రుడి ఏనుగును ఏ పేరుతో పిలుస్తారు? ఐరావతం. రైట్ ఆన్సర్. మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్ ఈ రెండింటిలో ఏది పెద్ద చదువు? మెట్రికులేషన్. రాంగ్ ఆన్సర్. వేదాల్లో రెండో వేదం ఏది? యజుర్వేదం. రైట్ ఆన్సర్. పావలా అంటే ఎన్ని పైసలు? 25 పైస్. రైట్ ఆన్సర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. రైట్ ఆన్సర్. మొట్టమొదటిసారిగా ఆటం బాంబ్ ఏ నగరం మీద పడింది? హిరోషిమా. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ ఆఫ్. ఫల్గున్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 12 రైట్ చెప్పావు. వెరీ వెల్ ప్లేడ్ మ్యాన్. ఓన్లీ 1 wrong and 1 pass. నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చెప్పినా క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఏది అని అడిగాను. ఆమ్స్టర్డామ్. మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్ ఈ రెంట్లో ఏది పెద్ద చదువు అని అడిగాను. గ్రాడ్యుయేషన్. మెట్రికులేషన్ స్కూల్ టైం, గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ తర్వాత. సో ఏది పెద్దది? గ్రాడ్యుయేషన్. సో మొత్తానికి 12 రైట్ అంటే 12 into 10 So, 120. ఒక్క రాంగ్ అంటే -5 అంటే 115 ఇస్ ద నెట్ ఎగ్జిస్టింగ్ స్కోర్. 55. 55 plus 115 170. 170. వెరీ 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 వెల్ ప్లేడ్ నాన్న. వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ టు యూ. రెడీ రాహుల్? Yes, sir. Come on, please come. Rahul, your time starts in 3, 2, 1 and go. Maria Sharapova ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. రైట్ ఆన్సర్. అన్నమయ్య సంకీర్తనలు ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? తెలుగు. రైట్ ఆన్సర్. ఏలూరు ఏ జిల్లాకు ముఖ్య పట్టణం? వెస్ట్ గోదావరి. రైట్ ఆన్సర్. మన దేశంలోని మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. రైట్ ఆన్సర్. మాల్దీవుల రాజధాని ఏది? మాలి. రైట్ ఆన్సర్. సంభవామి యుగే యుగే ఈ శ్లోకం ఏ గ్రంథంలో ఉంది? మహాభారతం. రైట్ ఆన్సర్. మాండరిన్ ఆక్యుపెంచర్ ఏ దేశం? చైనా. రైట్ ఆన్సర్. 1.5 శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? 150 years. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం శూర్పణఖ పెద్దన్నయ్య ఎవరు? రావణాసుడు. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ భాషలో ఉన్న ఓవెల్స్ ఎన్ని? 5. రైట్ ఆన్సర్. అరసవెల్లి సూర్య దేవాలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం. రైట్ ఆన్సర్. 1 కిలోవాట్ కి ఎన్ని వాట్స్? 1000. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం పార్వతీపతి అంటే ఎవరు? శివుడు. రైట్ ఆన్సర్. టాలీవుడ్ కి ప్రధాన కేంద్రం ఏ నగరం? హైదరాబాద్. రైట్ ఆన్సర్. ఆఫ్రికాలోని అతిపెద్ద ఎడారి ఏది? సహారా. రైట్ ఆన్సర్. పంచాంగం ప్రకారం దశమి తర్వాత వచ్చే తిథి ఏది? ఏకాదశి. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ అప్. ఫ్యాంటాస్టిక్ 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 ఫ్యాంటాస్టిక్. నెవర్ బిఫోర్ అండ్ మేబీ నెవర్ అగైన్. 16 questions and 16 out of 16 right answers. Fantabulously played. There is no wrong, there is no pass. చాలా చక్కగా ఆడారన్న. సో 16 into 10 160. 160 existing score. 75. 75 plus 160 235. 235. What a score and what a play. Great job. God bless you. So ready, Aryan? Yes, sir. You'll try your level best Yes, sir. and break it. Yes, sir. Come on. Aryan, your time starts in 3, 2, 1 and go. జల్లికట్టు అనగానే గుర్తొచ్చే రాష్ట్రం ఏది? తమిళనాడు. రైట్ ఆన్సర్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సిటీలో ప్రారంభమైంది? పాస్. మన దేశంలోని అతిపెద్ద నది ఏది? పాస్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏది? ఐటానగర్. రైట్ ఆన్సర్. మన దేశంలోని లోక్సభ నియోజకవర్గాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ? ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉపయోగించే భాష ఏది?
ఇంగ్లీష్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం ఇంద్రుడి భార్య పేరేంటి? పాస్. టైం కు సంబంధించిన IST లో S అంటే ఏంటి? ఇండియన్. రాంగ్ ఆన్సర్. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని మన దేశంలో ఏ నగరాన్ని అంటారు? పంజాబ్. రాంగ్ ఆన్సర్. సౌండ్ ని ఏ యూనిట్ లో కొలుస్తారు? డెసిబెల్స్. రైట్ ఆన్సర్. ట్రకోమా వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది? స్పైన్. రాంగ్ ఆన్సర్. లైక్, కామెంట్, షేర్ ఆ సోషల్ మీడియా పేరేంటి? ఫేస్బుక్. రైట్ ఆన్సర్. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎన్ని? 27. రాంగ్ ఆన్సర్. థర్డ్ మ్యాన్ అండ్ సిలీ పాయింట్ ఆ ఆట పేరేంటి? క్రికెట్. రైట్ ఆన్సర్. టైమ్ అవుట్. వెల్ ఆర్యన్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 7 రైట్ చెప్పావు అండ్ 4 రాంగ్ అండ్ 3 పాస్. సో రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సిటీలో ప్రారంభమైంది అని అడిగాను. ముంబైలో ప్రారంభమైంది. మన దేశంలోని అతి పెద్ద నది ఏది అని అడిగాను. గంగా నది. పురాణాల ప్రకారం ఇంద్రుడి భార్య పేరేంటి అని అడిగాను. శచీదేవి. టైం కు సంబంధించిన IST లో S అంటే ఏంటి అని అడిగాను. స్టాండర్డ్. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని మా దేశంలో ఏ నగరాన్ని అంటారో అని అడిగాను. అమృత్సర్. ట్రకోమా వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది అని అడిగాను. ట్రకోమా కంటికి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎన్ని అని అడిగాను. నువ్వు చెప్పింది నక్షత్రాలు, నేను అడిగింది రాసులు 12. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70 and 4 రాంగ్ మైనస్ 20. 70 minus 20 50. Existing score 40 plus 50 90. Very very well tried. All the best to you. జోషిత, 35 లో ఉన్నావు, 235 కి రావాలి. ప్రయత్నం చేస్తావా? I'll try my level best, sir. Come on, please come. Joshita, your time starts in 3, 2, 1 and go. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో పాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? Pass. లీనింగ్ టవర్ ఆఫ్ పిజా ఏ దేశంలో ఉంది? Pass. 5 అడుగులు అంటే సుమారు ఎన్ని అంగుళాలు? Pass. మన దేశ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? President. రైట్ ఆన్సర్. మ్యాక్బెత్ నాటకాన్ని రాసింది ఎవరు? Pass. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుని చంపింది ఎవరు? Pass. బీహార్ క్యాపిటల్ ఏది? Patna. రైట్ ఆన్సర్. నైఫ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో ప్రారంభం అవుతుంది? K. రైట్ ఆన్సర్. సిక్కు మతం ఏ దేశంలో పుట్టింది? Pass. న్యూజెర్సీ నగరం ఏ దేశంలో ఉంది? Pass. 2 పుష్కరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 24. రైట్ ఆన్సర్. ఏ విటమిన్ యొక్క లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది? A. రైట్ ఆన్సర్. పంచభూతాల్లో ఉన్న నంబర్ ఎంత? 5. రైట్ ఆన్సర్. యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ ని అంటారు? AB. రాంగ్ ఆన్సర్. జోషిత, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 6 రైట్, 1 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో పాలను ఉత్పత్తి చేసే దేశం ఏది అని అడిగాను. మన దేశం ఇండియా. లీనింగ్ టవర్ ఆఫ్ పిజా ఏ దేశంలో ఉంది అని అడిగాను. ఇటలీలో ఉంది. వన్ ఆఫ్ ద 7 wonders ఆఫ్ ద వరల్డ్. 5 అడుగులు అంటే సుమారుగా ఎన్ని అంగుళాలు అని అడిగాను. 1 అడుగు అంటే 12 అంగుళాలు. 5 అడుగులు అంటే 5 12s are 60 inches. మ్యాక్బెత్ నాటకాన్ని రాసింది ఎవరు అని అడిగాను. విలియం షేక్స్పియర్. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుని చంపింది ఎవరు అని అడిగాను. కర్ణుడు. సిక్కు మతం ఏ దేశంలో పుట్టింది అని అడిగాను. మన దేశంలోనే, ఇండియా. న్యూజెర్సీ నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను. అమెరికాలో ఉంది, న్యూజెర్సీ. యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ ని అంటారో అని అడిగాను. ఓ. సో మొత్తానికి 6 రైట్ అంటే 6 into 10 60 and 1 రాంగ్ మైనస్ 5 55. Existing score 35. 35 plus 55 90. Very very well tried and all the best to you. మరి సుష్మిత, 235. Now it's your turn to break the target. Try చేస్తావా మరి? Yes, sir. Please come, Sushmita. Sushmita, your time starts in 3, 2, 1 and go. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? India. రైట్ ఆన్సర్. హడ్సన్ రివర్ ఏ అమెరికన్ సిటీ మీదుగా ప్రవహిస్తుంది? London. రాంగ్ ఆన్సర్. ఏప్రిల్ 14న ఏ దేశ నాయకుడి పుట్టినరోజు? Dr. B.R. Ambedkar. రైట్ ఆన్సర్. హోమ్ ఆఫ్ క్రికెట్ అని ఏ దేశాన్ని అంటారు? England. రైట్ ఆన్సర్. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఎపిక్ ఏది? Ramayanam. రాంగ్ ఆన్సర్. రెక్టాంగిల్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3. రాంగ్ ఆన్సర్. వానరం అంటే ఏ ప్రాణి? 40. రైట్ ఆన్సర్. గౌహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది? Pass. ఒక సంవత్సరంలో ఎన్ని ఋతువులు ఉంటాయి? Pass. బీకామ్ డిగ్రీలో కామ్ ఫుల్ ఫామ్ ఏంటి?
కామర్స్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఇంద్రుడి కొడుకు ఎవరు? పాస్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏది? రాయ్పూర్. రైట్ ఆన్సర్. 750లో 50% ఎంత? పాస్. నవాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి? పాస్. నవంబర్ నెలలో ఎన్ని రోజులుంటాయి? 30. రైట్ ఆన్సర్. రామాయణంలో శివధనుస్సును విరిచింది ఎవరు? రాముడు. రైట్ ఆన్సర్. 1 minute లో యూ కుడ్ ఆల్సో టేక్ 16 questions. వాటిలో 8 రైట్, ఓన్లీ 3 రాంగ్, అండ్ మిగతా అన్ని పాస్ చేసావు. మిగతా 5 నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. హడ్సన్ రివర్ ఏ అమెరికన్ సిటీ మీదుగా ప్రవహిస్తుంది అని అడిగాను. అమెరికన్ సిటీ అని అడిగాను. నువ్వు లండన్ అన్నావు. న్యూయార్క్. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఎపిక్ ఏది అని అడిగాను. రామాయణం అన్నావు. కాదు, మహాభారతం. రెక్టాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయని అడిగాను. ట్రయాంగిల్లో 3, రెక్టాంగిల్లో 4, 4. గౌహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాను. బ్రహ్మపుత్ర. ఒక సంవత్సరంలో ఎన్ని ఋతువులు ఉంటాయని అడిగాను. 6 ఋతువులు. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఇంద్రుడి కొడుకు ఎవరు అని అడిగాను. ఇంద్రుడి కొడుకు అర్జునుడు. 750లో 50% ఎంత అని అడిగాను. 750లో 50% 375. నవాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి అని అడిగాను. పాకిస్తాన్. సో మొత్తానికి 8 రైట్, అంటే 8 into 10 80, and 3 wrong, so minus 15. 80 minus 15 65. Original score 20. 20 plus 65 85. 85. Very very well tried, and all the best to you. Ready, Asmanaz? Yes, sir. Please come. Asmanaz, your time starts in 3, 2, 1 and go. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. రైట్ ఆన్సర్. బైపాస్ సర్జరీ ఏ శరీర భాగానికి చేస్తారు? హార్ట్. రైట్ ఆన్సర్. మెర్క్యూరీకి భూమికి మధ్యలో ఉన్న ప్లానెట్ ఏది? వీనస్. రైట్ ఆన్సర్. క్రిస్మస్ నాడు జన్మించిన భారత మాజీ ప్రధాని ఎవరు? పాస్. బెర్లిన్ ఏ దేశానికి క్యాపిటల్? జర్మనీ. రైట్ ఆన్సర్. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? పాస్. పాబ్లో పికాసో ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు? పాస్. ఒక రోజులో 4వ వంతు అంటే ఎన్ని గంటలు? పాస్. పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో 2వ దేవుడు ఎవరు? పాస్. మెల్బోర్న్ సిటీ ఏ దేశంలో ఉంది? అమెరికా. రాంగ్ ఆన్సర్. పరాజయం పొందిన సినిమాకి వాడే ఇంగ్లీష్ పదం ఏమిటి? ఫ్లాప్. రైట్ ఆన్సర్. క్షీరం అంటే ఏంటి? పాలు. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం తల మీద గంగ ఏ దేవుడికి ఉంటుంది? శివుడు. రైట్ ఆన్సర్. బిల్ గేట్స్ జీవితాన్ని మలుపు తిప్పిన పరికరం ఏమిటి? కంప్యూటర్. రైట్ ఆన్సర్. హరిప్రసాద్ చౌరాషియా పేరు చెప్పగానే గుర్తొచ్చే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది? పాస్. టైమ్ అప్. అస్మనాజ్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 8 రైట్ అండ్ ఓన్లీ 1 రాంగ్, అండ్ మిగతా 6 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. క్రిస్మస్ నాడు జన్మించిన భారత మాజీ ప్రధాని ఎవరు అని అడిగాను. వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాను. నితీష్ కుమార్. పాబ్లో పికాసో ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడని అడిగాను. పెయింటింగ్. పెయింటింగ్. కరెక్ట్. ఒక రోజులో 4వ వంతు అంటే ఎన్ని 6 గంటలు? hours. 24/4 6 hours. పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో 2వ దేవుడు ఎవరు అని అడిగాను. ఎవరు త్రిమూర్తులు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సో 2వది విష్ణు. మెల్బోర్న్ సిటీ ఏ దేశంలో ఉంది అని అడిగాను. మెల్బోర్న్, ఆస్ట్రేలియా. హరిప్రసాద్ చౌరాషియా పేరు చెప్పగానే గుర్తొచ్చే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడిగాను. ఫ్లూట్. సో మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80, and only 1 wrong. -5 75. Existing score 90. 90 plus 75 165. 165. Very very well tried, Nana, and all the best to you. Finally, after all rounds and all questions, Ivalti Sri Gayatri Vidya Samsthala champion and mega finals ki vellaboye one of the top 6 finalists 235 points tho Ongole nunchi vachina Rahul. So finally, an unbelievable surprise ఇచ్చేసాడు మనకి రాహుల్. మరి ఇంకా అక్కడ ఎందుకు రాహుల్? ప్లీజ్ కమ్ హియర్ ఆన్ టు ది స్టేజ్. Fantastic man, fantastic, very very well played. And please. Proud moment. Yes, sir. Very proud. Real proud moment. So అసలు మీకు ఎలా అనిపించిందండి? అసలు ఏంటండి 16 క్వశ్చన్లు ఏంటండి? 16 క్వశ్చన్లు బ్యాక్ టు బ్యాక్ సమాధానం చెప్పడం ఏంటండి అసలు? He was so spontaneous in that second. He was extremely focused అండి. It's actually impossible. అంత ఫోకస్డ్ గా చక్కగా అంత కాన్ఫిడెంట్ గా ఆడడం. ఎందుకంటే అసలే పిల్లలు, చిన్న వయసు పిల్లలందరిది అసలు ఇక్కడ దాకా రావడమే చాలా గొప్ప విషయం అండి. ఆ ఆడిషన్స్ దాటేసి తర్వాత ప్రిలిమ్స్ లో ఛాంపియన్ అవడమే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్.
మళ్ళీ అందరు రావడం, అందరికందరు చాలా మంచి ఫైట్ ఇవ్వడం. ఇన్ఫాక్ట్ హీ వాస్ నాట్ లీడింగ్ ఆల్సో అప్పటికి. Yes, sir. ఐ థింక్ సెకండ్ థర్డ్ లీడ్ లో ఉన్నట్టున్నాడు. Second lead. సెకండ్ లీడ్ లో ఉన్నాడు. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ రియలీ రాక్, అసలు అన్బిలీవబుల్ అనేది మాత్రం. రియలీ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. Yes, sir. We are very proud of him. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. Thank you, sir. సో హౌ డు యూ ఫీల్ మిస్టర్ మాస్టర్ మైండ్? వెరీ హ్యాపీ సార్. వెరీ హ్యాపీ. ఎలా చెప్పగలిగావు అసలు నువ్వు? వాట్ ఇస్ ద టెక్నిక్? జస్ట్ ఐ వాంట్ టు అటెంప్ట్ యాజ్ మెనీ క్వశ్చన్స్ as possible. యూ వాంటెడ్ టు అటెంప్ట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో అంత చక్కగా ఫోకస్డ్ గా ఆడాడు కాబట్టే అంత స్టడీగా బ్యాలెన్స్డ్ గా చెప్పగలిగాడు. రియలీ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. అంటే కంగ్రాట్స్. మరి నీ కంగ్రాట్స్ చెప్పడానికి మరి మిగతా ఛాంపియన్ పిలిచేయాలి కదా. సో లెట్స్ కాల్ అపాన్ ఆన్ ది ఛాంపియన్ ఆన్ టు ది స్టేజ్ టు కంగ్రాచులేట్ హిమ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. సో మరి నువ్వు ఎవరికైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు నేను సపోర్ట్ చేసినందుకు? I want to thank my parents, my sister and my school for supporting me. మీ స్కూల్ పేరు నాన్న? Ongole Public School. ఒంగోలు పబ్లిక్ స్కూల్. వెరీ నైస్, వెరీ గుడ్. సో కానీ ఆట ఇంకా అయిపోలేదు రాహుల్, ఇంకా అసలు ఆట ముందుంది. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. అక్కడ గెలిచేస్తే ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్, దాంతో పాటుగా ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రాఫీ కూడా గెలుచుకోవచ్చు. మరి ఇంతే వేగంగా ఇంతే షార్ప్ గా ఆడేస్తావా? టు ప్రూవ్ యువర్ టాలెంట్ అగైన్. గుడ్, ప్రిపేర్ వెల్ అండ్ కమ్ బ్యాక్ సూన్. Thank you, sir. ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా మంచి టార్గెట్ ఇచ్చాడు ఫల్గున్ స్టార్టింగ్ లో 170 అని. అసలు దాన్ని టచ్ చేయడమే పాసిబుల్ లా కాదా అనుకుంటున్న తరుణంలో 1 minute లో బ్యాక్ టు బ్యాక్ 16 క్వశ్చన్స్ తీసేసి క్లీన్ స్వీప్ చేసేసి 100% స్కోర్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసి ఛాంపియన్ అయిపోయాడు ఇవాళ మిస్టర్ రాహుల్. మళ్ళీ ఇలాంటి ఎగ్జైటింగ్ ఎపిసోడ్ కోసం మనం కలుసుకుందాం వచ్చే ఆదివారం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.